హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు నీతా సిటీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ ముందుగా హ్యాపీ టీచర్స్ డే అండి. మీ అందరికీ తెలుసు నేను ఒక టీచర్నని. సో హ్యాపీ టీచర్స్ డే అనేది నిజంగా మనం గురువులకు ఇచ్చే గౌరవంగా నేను భావిస్తాను. నాకు ఒక గురువు గారు ఉన్నారు, నాకు చాలా చాలా ఇష్టమైన సారు. నేను ఇప్పటికీ ఆ సార్ అంటే నాకు ఇష్టం అని చెప్పలేదు. ఆ సార్ పేరు మహేంద్ర మాస్టారు. మహేంద్ర మాస్టారు నాకు హిందీ నేర్పించిన ఆయన అనమాట. చిన్నప్పటి నుంచి అందరిలాగా నాకు అసలు హిందీయే రాదు. బట్ మా అమ్మ ఏం చేసిందంటే హిందీ రావట్లేదు అని మా ఊర్లో హిందీ ట్యూషన్స్ చెప్తారనమాట. సమ్మర్లో మాస్టర్ దగ్గరికి తీసుకుపోయి మా పాప ఏ రోజు ట్యూషన్కి రాకపోతే ఆ రోజు కొట్టండి, నేను మిమ్మల్ని ఏమీ అడగను, ఎందుకు కొట్టారని కూడా అని చెప్పారనమాట. సో ఒకరోజు ఆ ట్యూషన్స్ వెళ్తున్నాను. అయితే ఒకరోజు ఎందుకో కానీ ఆ ఎర్లీ మార్నింగ్ 5:30కి ట్యూషన్ అనమాట. 5:30 ట్యూషన్కి నేను ఒకరోజు మెలకు రాలేదు, నేను వెళ్ళలేదు. నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు ఏం మాట్లాడకుండా నన్ను బాగా కొట్టారనమాట, ట్యూషన్కి ఎందుకు రాలేదని. ఫస్ట్ టైం మాత్రం నేను అక్కడ బాగా తన్నులు తిన్నాను. ఎందుకంటే ఆయన ట్యూషన్ మిస్ చేస్తే అసలు ఒప్పుకోరు, చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. చదువు కూడా అంత బాగా చెప్తారనమాట. నాకు చాలా ఇష్టం. నాకు ఏమీ రాదు, బట్ 1 మంత్లోనే నాకు చదవటం రాయటం మొత్తం నేర్పించారనమాట. అంత మంచి సారు, నాకు చాలా ఇష్టమైన సార్ అనమాట. నేను 10th ఉండగానే నాకు ప్రాథమిక మాధ్యమిక మొత్తం కూడా నేను కంప్లీట్ చేసేసాను. కంప్లీట్ చేసిన తర్వాత నేను ఇక దాన్ని అలా వదిలేశాను. జనరల్ స్టడీస్ అనమాట. ఇంటర్ చదివాను, తర్వాత డిగ్రీ చదివాను. అయితే ఈ మధ్య కాలంలో ట్రైనింగ్ చేయమని చెప్పేసి ఆయన ట్యూషన్స్ కంటిన్యూ చేస్తూనే ఉంటారు. మా ఇండ్ల దగ్గర పిల్లలు కూడా వెళ్తూ ఉంటారు అనమాట. ఆయన ఫీజు కట్టే ప్రతిసారి మా ఇంటికి దాదాపుగా 2-3 పిల్లలు అయితే పంపిస్తారు. పంపించి ఎందుకు పంపిస్తారంటే నేను ఎంట్రన్స్ రాసి ట్రైనింగ్కి వెళ్ళడానికి ఆయన నన్ను ఫీజు కట్టమను, రమ్మను, ఫొటోస్ పంపించమను అడుగుతారు. ఫీజు కట్టకపోయిందిలే, పాస్పోర్ట్ ఫొటోస్ పంపించమని చెప్పేసి నాకు కవర్ చేస్తూ ఉంటారు అనమాట. ఇయర్కి ఒకసారి పడుతుందన్నమాట. సో ఆ విధంగా నాకు 5 ఇయర్స్ ఆ సార్ మాత్రం ఎవరినొకళ్ళని మా ఇంటికి పంపించి ఫీజు కట్టమను, ఫీజు కట్టకపోయింది కనీసం పాస్పోర్ట్స్ అయినా పంపించమని చెప్పేసి నన్ను అడిగేవాళ్ళు అనమాట. నన్ను రమ్మని చెప్తారనమాట. నేను వెళ్తే నువ్వు రాయి, నీకు ఖచ్చితంగా జాబ్ వచ్చిద్ది, రాయి అనేవాడు. బట్ నాకు ఈ జాబ్ చేయాలి, అలా ఈ చదవాలి అని అని పెద్ద ఇంట్రెస్ట్ ఏమి ఉండేది కాదు. నాకు జాబ్ కావాలి, నేను జాబ్ చేయాలి అని ఫస్ట్ అనుకుంది మా అమ్మ అండి. మా అమ్మ, మా ఫ్రెండ్స్ ఏం చదివితే అది చదువు అంటారనమాట. ఉదాహరణకి ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరికీ సైకిల్ తొక్కటం వచ్చు, నాకు సైకిల్ తొక్కటం రాదు. సో మా అమ్మ అద్దె సైకిల్ అనమాట. మా చిన్నప్పుడు అద్దె సైకిల్స్ ఇస్తారు. అద్దె సైకిల్ డబ్బులు పెట్టి తెప్పించి, వేరే వాళ్ళ చేత తెప్పించి సైకిల్ తొక్కు అని మా అమ్మ బాగా చెప్పేదనమాట. అండ్ మీ ఫ్రెండ్స్ చూడు అలా తొక్కుతున్నారు, నువ్వు కూడా తొక్కు అని నేను ఒకసారి కాలంలోనే పడితే ఇలా పడ్డా అని మానేయకూడదు, మళ్ళీ తొక్కు వచ్చిద్ది అని చెప్పేసి నాకు సైకిల్ వచ్చేంతవరకు పట్టి సైకిల్ నేర్పించారు. సో నాకు సైకిల్ వచ్చిన తర్వాత మా నాన్నగారు నేను 10th అయిపోగానే నాకు సైకిల్ తెచ్చిచ్చారు. ఇంటర్మీడియట్ నుంచి నేను డిగ్రీ వరకు సైకిల్ మీదే వెళ్ళాను అనమాట. అలాగా మా అమ్మ నాకు ఏదైతే రాలేదో మంచి జాబ్ చేయాలి, మా ఫ్రెండ్స్ అందరిలాగా నేను అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి అని బాగా ఆశపడింది. మా సార్ కూడా, మా మహేంద్ర మాస్టర్ కూడా నీకు ఖచ్చితంగా జాబ్ వచ్చిద్ది, చదువు అనేవాళ్ళు అనమాట. మా సార్ నన్ను కొట్టినప్పుడు నేను మా అమ్మతో ఒక రోజంతా మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన కొట్టినా కూడా ఆయన అడగటానికి మా అమ్మ రాలేదన్నమాట. సో నాకు బాగా కోపం వచ్చింది. నువ్వు చెప్పబట్టే ఆ మాస్టర్ నన్ను అట్లా కొట్టారు, నువ్వు అడగటానికి కూడా రాలేదు అని నాకు బాగా కోపం వచ్చింది. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే ఏ టీచరు కూడా కోపం మీద కొట్టరండి. చాలామంది ఇప్పుడు చూస్తున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే మనం ఒక పిల్లాన్ని ఏదైనా కోపం మీద కొట్టామో, వర్క్ చేయలేదని కొట్టామో అంటే, కొట్టడం అంటే మనం గట్టిగా ఏం కొట్టాము, ఏదైనా పొరపాటున ఒక చిన్న దెబ్బేసామనుకోండి, మందలిచ్చామనుకోండి, వాళ్ళ పేరెంట్స్ ఏంటి మా అబ్బాయిని ఇలా తిట్టారంట, మా అబ్బాయిని ఇలా కొట్టారంట అని వస్తూ ఉంటారు. మీ పిల్లలు మీకు ఎంత ఇష్టమో మీ పిల్లలు మాకు కూడా అంతే ఇష్టం.
ఏమంటే మీ పిల్లలు మీ ఇంట్లో ఉన్నప్పుడు మీ సొంత పిల్లల్లాగా మీరే ఎలా అయితే చూసుకుంటారో, మేము కూడా స్కూల్కి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పిల్లాడిని మా పిల్లల్లాగా మేము చూసుకొని వాడు తప్పు చేసినా ఒప్పు చేసినా సరిదిద్దడానికి ట్రై చేస్తాం. ఒక్కొక్కసారి ఒక్కొక్క టీచర్ ఎందుకు దెబ్బేస్తారంటే, ఒకరోజు చెప్పి 2 రోజులు చెప్పి 3 రోజులు చెప్పినా కనీసం వర్క్ చేయకుండా అలాగే నెగ్లిజెన్స్గా వస్తుంటే వాళ్ళకి కోపం వస్తుందండి. ఒక దెబ్బ వేస్తే ఏంటంటే వాడు దారిలోకి వస్తాడు, వాడు చదువుతాడు, అందరిలో బాగా మొద్దులాగా అనిపించుకోకుండా తెలివిగల పిల్లవాడు అని ఉండాలని ప్రతి క్లాస్లో ఉన్న ప్రతి స్టూడెంట్ బాగా చదివేలాగా చెయ్యాలి అని ఏ టీచర్ అయినా అనుకుంటారండి. సో మీరు టీచర్ని ఫస్ట్ అపార్థం చేసుకోవాకండి. టీచర్ ఒక దెబ్బ వేశారు అంటే వాళ్ళ పిల్లల్ని ఎలా అయితే దండిస్తారో క్లాస్ పిల్లల్ని కూడా అలాగే దండిస్తారు. ఎందుకంటే వాళ్ళలో మార్పు రావడం కోసమే అనమాట. ఎందుకంటే అలా మనం కొంచెం కోప్పడితే బాగా చదువుతారు, బాగా రాస్తారు అని. నేను ఆ సార్ కొట్టారని నేను ట్యూషన్ మానేశాను అనుకోండి, ఈరోజు ఈ పొజిషన్లో నేను ఉండను అనమాట. అన్నిసార్లు నన్ను కొట్టినా కానీ అన్నిసార్లు నువ్వు రాయాలి, ఎగ్జామ్ రాయాలి, నీకు జాబ్ వచ్చిద్ది అని ఆ సార్కున్న నమ్మకం యాక్చువల్లీ అప్పట్లో నాకు లేదు. బట్ నేను ఆ సారు ప్రోత్సాహం వల్లనే ఆ మాస్టర్ నన్ను పద్దస్తమానం విసిగిస్తున్నారు అని అనుకున్నాను. యాక్చువల్లీ ఆ సార్ కోసమే నేను ఎగ్జామ్ రాశాను, మా అమ్మ కోసం ఎగ్జామ్ రాశాను, మంచి మార్క్స్ వచ్చి నాకు ఫ్రీ సీట్ కూడా వచ్చింది. సో అది వేరే, నాకు జాబ్ కూడా వచ్చింది. జాబ్ వచ్చినప్పుడు నేను సార్కి చెప్దాం అనుకున్నాను. బట్ నేనేమనుకున్నానంటే నేను అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని సార్కి వెళ్ళి చెప్దాము, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకొని నేను కౌన్సిలింగ్ దగ్గరికి వెళ్ళాను. అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడ సార్ని చూశాను, మహేంద్ర సార్ని చూశాను అనమాట. చూడంగానే నాకన్నా ఎక్కువగా ఆనందపడ్డారు. సునీత నీకు జాబ్ వచ్చిందా, నేను చెప్పానా నీకు జాబ్ వచ్చిందని అని చాలా ఫీల్ అయ్యా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. నువ్వు నాకు చెప్పలేదే అని అన్నారు. లేదు సార్, నేను ఈ ఆర్డర్ కాపీ తీసుకొని మీ దగ్గరికి వద్దామని అనుకున్నాను. నా కోసమైనా అంతమంది పిల్లల్ని పంపించి నేను రాయాలి అని ఎంత తపన పడ్డారో. ఇంత చిన్న హెల్ప్ కూడా నన్ను ఎప్పుడు అడగలేదండి సారు. అంటే ఏ టీచర్ అయినా కానీ వాళ్ళ స్వార్థం కోసం పిల్లల్ని కొట్టరు, తిట్టరు. వాళ్ళు ఏంటంటే వాళ్ళలో టాలెంట్ని ఒక టీచర్ గుర్తిస్తారనమాట. సో వాడు కొంచెం మనం మందలిస్తే వాడు ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళిపోతాడు అనేటువంటి ఉద్దేశంతోనే మందలిస్తారు. అలా మనం వదిలేయకుండా గట్టిగా పట్టుకొని వాడికి ఒక మంచి పొజిషన్లోకి తీసుకెళ్ళాలి, మంచిగా చదువు చెప్పాలి అనే ఆరాటంలో టీచర్ ఏమైనా కొడతారు, తిడతారు తప్పించి వాళ్ళనైతే అపార్థం చేసుకోబాకండి. సో సార్ నాకు ఒక్కసారి నేను ఏ హెల్ప్ చేయలేదు, నన్ను ఎప్పుడూ హెల్ప్ అడగలేదు. ఒకసారి మెడికల్ షాప్లో నాకు మహేంద్ర సార్ ఎదురుపడ్డారనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా నేను పక్కన ఉన్న ఫ్యాన్సీ షాప్కి వెళ్ళాను. సార్ మెడికల్ షాప్లో ఉన్నారు, 2 పక్కనే ఉన్నాయన్నమాట. సార్ మెడిసిన్స్ తీసుకున్నారు. నేను సార్ని చూసి పలకరించడానికనే వెళ్ళి మెడిసిన్స్ తీసుకుంటుంటే నేను సార్ని పలకరిస్తే సార్ ఈ మెడిసిన్ తీసుకున్న బిల్లు నేను ఇస్తానన్నా అస్సలు వద్దు నువ్వు ఇయ్యద్దు అని పట్టారనమాట. అయినా కానీ నేను కూడా అంతే పట్టుబట్టి, పెద్ద బిల్ ఏం కాదండి, చిన్న అమౌంట్, అది ఎంత బిలో 500. అయినా కానీ సారు తీసుకోనని అన్నారు. బట్ నేనే బలవంతాన ఆ షాప్ అతనికి మనీ ఇచ్చేసాను. అంటే ఏంటంటే నేను జాబ్ రావాలి అని ఆయన ఎన్ని సంవత్సరాలు, దాదాపు ఒక 6 ఇయర్స్ నా వెనుక పడ్డారు. నువ్వు రాయి అది కంప్లీట్ చేయి, జాబ్ వచ్చిందని. అంటే ఒక స్టూడెంట్ అంటే ఒక టీచర్కి ఎంత ఇష్టమో చూడండి. వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేసుకున్నాను అని అది కూడా అన్నారు. నీకు తొందరగా జాబ్ వచ్చింది, నీకు చిన్న వయసులోనే జాబ్ వచ్చింది, నువ్వు లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దు, నువ్వు నువ్వు వేరే ఏదో అని చెప్పారు. విజయవాడలో నాకు బీఈడి సీట్ ఒకటి ఉంది, ఒక సీటు ఉంది, నువ్వు వెళ్ళు, నీకు ఇస్తారు అని కూడా నాకు కబూర్ చేశారు. బట్ అప్పుడు కూడా నేను పోలేదన్నమాట. ఈసారి నన్ను విసిగిస్తున్నారని నేను రాశాను. సో నాకైతే జాబ్ వచ్చింది. జాబ్ అంటే ఏంటంటే ఒక టీచరు ఒక పిల్లవాడిని ఎంత గట్టిగా పట్టుకుంటారో చూడండి.
సో అందుకనే ఆయన చెప్తున్నానండి, టీచర్ కొట్టారని, టీచర్ తిట్టారని ఎప్పుడూ అపార్థం చేసుకోబాకండి. వాళ్ళు ఏది చేసినా కానీ ఆ పిల్లాడు మంచిగా చేస్తారు. ఎందుకంటే తల్లిదండ్రులు గారాబం వల్ల పిల్లలు కొద్దిగా మంది అసలు చదవరు ఇళ్ళలో. కొంతమంది బాగా వర్క్ చేస్తారు, బాగా చదువుతారు. వాళ్ళన్నా కూడా టీచర్స్కి చాలా ఇష్టం. వాళ్ళతో పాటు ఈ డల్లర్స్ని కూడా తీసుకురావాలని వాళ్ళు కృషి చేస్తారు తప్పించి డల్లర్ అని టీచర్కి ఎప్పుడు కోపం ఉండదండి. డల్లర్ అని, వీడు చదువు రాదని, వీడు మొద్దు అని అసలు ఏ టీచర్ కూడా కోపం ఉండదన్నమాట. ఎక్కువగా ఒక విషయం చెప్పాలంటే, చదువుకున్న వాళ్ళకి మనం వర్క్ ఇస్తే వాళ్ళు చదువుకుంటారు. డల్లర్ అనే వాళ్ళని మాత్రమే టీచర్ దగ్గర కూర్చోపెట్టుకొని వాళ్ళకి అన్నీ చెప్తారనమాట. వాళ్ళకి డౌట్ కానీ, వాళ్ళకి ఏం రాకపోతున్నాయి, ఎందుకు రాలేకపోతున్నాయి అనేదంతా కూడా వాళ్ళు చూస్తారనమాట. టీచర్లు అయితే తిట్టుకోవద్దండి. మీ లైఫ్లో కూడా నాకు మహేంద్ర సార్ ఎలా అయితే ఉన్నారో మీ లైఫ్లో కూడా ఒక టీచర్ అయితే ఉంటారు కదా. ఆ టీచర్కి మీరు ఈ గురు పూజ వచ్చిన రోజున, టీచర్స్ డే రోజున మీరు ఏమి ఇవ్వద్దండి. వాళ్ళకి ఫోన్ చేసి సార్ మీకు విష్ చేస్తున్నామని మీరు వాళ్ళని ఒకసారి తలుచుకుంటే చాలు. అలాంటి స్టూడెంట్స్ నాకు చాలామంది ఉన్నారు. నాకు చాలా మంచి స్టూడెంట్స్ ఉన్నారు. నా స్టూడెంట్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ పిల్లలు కూడా నేనంటే చాలా ఇష్టపడతారనమాట. ఎవ్రీ టీచర్స్ డేకి నాకు మంచిగా విష్ చేస్తారు, మెసేజ్ పెడతారు, ఎర్లీ మార్నింగే విష్ చేస్తారనమాట. సో వాళ్ళందరి అన్నా కూడా నాకు చాలా ఇష్టం. ఒకవేళ ఎవరైనా చేయకపోయినా కూడా నేను ఫీల్ అవ్వను, ఎందుకంటే వాళ్ళు మర్చిపోయారు అనుకోను. బట్ ఏదో పనిలో అనుకుంటాను అంతే తప్పించి వేరుగా ఏమనుకోను. నా స్టూడెంట్స్ అంటే నా పిల్లలతో సమానంగా నేను చూసుకుంటాను. వాళ్ళు ఎక్కడున్నా కూడా మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో అందరికీ కూడా నాకు మహేంద్ర సార్ ఎలాగో మీ అందరికీ కూడా ఒక మంచి ఇష్టమైన ఫేవరెట్ టీచర్ అయితే ఉంటారు. నా సార్ నాకు ఎలా అయితే ఒక స్టేజ్కి రావటాన్ని నన్ను ఎలా అయితే లాక్కొచ్చారో, నేను కూడా నా స్టూడెంట్లో ప్రతి ఒక్కరిని అలా లాక్కు రావాలని ట్రై చేస్తాను. సో నా వల్ల కొంతమంది కోపం రావచ్చు. కోపం వచ్చినా కానీ నేనేం చేసినా నేను మంచిగా చేస్తాను. మీ అందరికీ కనుక నా వీడియో నచ్చినట్టుకైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మహేంద్ర సార్ మీకు మాత్రం హ్యాపీ టీచర్స్ డే అండి. ఈసారి మీరు ఇప్పుడు ఇక్కడ లేరన్నారు. సో అందుకని నేను మిమ్మల్ని వచ్చి కలవలేకపోయాను. నెక్స్ట్ టైం మాత్రం మిమ్మల్ని ఈసారి ఖచ్చితంగా కలుస్తాను. మా వాళ్ళందరికీ కూడా మిమ్మల్ని చూపిస్తాను. మీరు కూడా మీ టీచర్ కానీ, మీ సార్ కానీ ఎవరైనా ఉన్నా కూడా, ఎంత బిజీగా ఉన్నా కూడా మీరు విష్ చేయండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. సో మీకు నా వీడియో నచ్చినడిగితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ కూడా హ్యాపీ టీచర్స్ డే. మా ఫ్రెండ్స్కి, మా టీచర్స్కి అందరికీ కూడా హ్యాపీ టీచర్స్ డే అండి. థ్యాంక్ యూ. బాయ్.